శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? మా ఇంట్లో విశేషాలు అయితే మా లాయర్ గారికి మొన్న రాత్రి నుంచి ఒంట్లో కొంచెం బాగాలేదండి. బాగాలేదు అంటే ఈ మధ్య అసలు బయట ఫుడ్స్ ఎవ్వరికి పడ్డం లేదండి. పెళ్ళికి వెళ్ళారు ఆయన ఫ్రెండ్ కొడుకు పెళ్ళి. అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి కొంచెం తేడాగా ఉంది. నిన్న ఎక్కువ కడుపులో తేడా చేసి దానివల్ల కొంచెం ఫేవరిష్గా అది ఉన్నారు. ఆయనకు అసలు కొంచెం తేడా చేస్తే అసలు సాధారణంగా పాపం తిరుగుతారు యాక్టివ్గానే, కానీ కొంచెం తేడా చేసినా అసలు చాలా అధైర్యం, తట్టుకోలేరు. ఎక్కువ మందులు వాడడం కూడా ఆయన తక్కువే. షుగర్కి దానికి వేసుకుంటారు కానీ విడిగా ఏమైనా మెడిసిన్స్ అవి. దాంతో ఆయనకి ఏమాత్రం మాత్రం ఏదైనా వాడ్డా ఆ పవర్కి నీరసం వచ్చేస్తుంది ఆయనకి, మందులు అలవాట్లాగా. అది తర్వాత కొంచెం బాగుండిపోయినా తెగ నిద్రపోతారు. ఆయనకి నాకు క్వైట్ ఆపోజిట్. నేను ట్యాబ్లెట్స్ వేసేసుకుంటాను, తలనొప్పి వచ్చినా ఏమొచ్చినా. నాకేమో నిద్ర పట్టదు, ఆయనకేమో నిద్ర ఎక్కువ. అయినా బయట ఫుడ్స్ అసలు పడడం లేదండి, ఎందుకో తెలీదు. అంటే కల్తీలు ఎక్కువైపోయి క్యాటరింగ్ వీటిలో పెళ్ళిళ్ళు అవి ఎక్కువ ఐటమ్స్ అవి పెట్టేస్తున్నారు కదా, అందుకని అవన్నీ ఏవో తేడా చేస్తుంటాయి. వచ్చింది నిన్న ఇవాళ వర్క్ బోల్డ్ ఉందన్నారు కోర్టులో, కానీ ఎవరికో అప్పగిచ్చారు, అందుకని ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడే లేపి నీరసం వస్తుంది అంతసేపు పడుకుంటే లేచి బ్రష్ చేసుకోండి అని చెప్పి కాఫీ అది ఇచ్చాను. అందరూ కూడా ఎక్కువ అంటే తప్పక పెళ్ళిళ్ళు అవి బాగుండదుగా వెళ్తాము, కానీ అక్కడ కూడా చాలా లైట్గా కర్డ్ రైస్ తినడము, దేనికి ఫుడ్కి టెంప్ట్ అవ్వకూడదు. అది టెంప్ట్ అవ్వకుండా. నాకు కూడా డైజెషన్ ప్రాబ్లం చాలా వచ్చిందండి. నేను చెప్పాగా నాకు గాల్ బ్లాడర్ తీసేసి ఇంకా 10 ఏళ్ళు దాటిన తర్వాత నాకు అప్పుడే చెప్పారు, మీకు తగ్గుతుంది, డైజెషన్ పవర్ తగ్గుతుంది అని చెప్పి. అందుకని ఈ మధ్య ఇంట్లోదే నాకు అసలు పడడం లేదు ఏది. చాలా లైట్గా జాగ్రత్తగా తింటున్నాను. ఈ విషయంలో నేను ఎన్నోసార్లు చెప్పాను, నాకు మా అమ్మే ఆదర్శం. మా అమ్మ ఒక వయసు ఒక 55 ఏళ్ళు అలా వచ్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండేది, చాలా జాగ్రత్తగా తినేది. దాంతో ఆవిడ ఎక్కువ ఇంగ్లీష్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేది, ఎప్పుడైనా అవసరమైతే హోమియో మందు వాడేది. చివరి వరకు అలాగే జాగ్రత్తగా లాగించి హాస్పిటలైజ్ అవ్వలేదు, ఎప్పుడు ఎక్కువ మెడిసిన్స్ వాడలేదు. అది ఆ హోమియో ఆయన కూడా ఎప్పుడు చెప్తారు, మేము ఇంగ్లీష్ డాక్టర్స్ చెప్పరు కానండి, ఎవరైనా సరే మేము ఏ మందులు ఇచ్చినా మీ డైట్లో ఉంటుంది, ఏదైనా డైట్ జాగ్రత్తగా తీసుకోవాలి అని చెప్పి. అది విషయం. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. పైగా ఈ క్యాటరింగ్లో అవి ఇదివరకుట్లా కూడా కాకుండా బోల్డ్ ఐటమ్స్ చేస్తున్నారు. చేసినప్పుడు వాటిల్లో పడే నూనెలు అన్నీ కూడా కల్తీవే కదా వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అది అందుకని ఇన్ని ఐటమ్స్ చేయడంతో ఆటోమేటిక్గా వాళ్ళు కల్తీ నూనెలు అన్నీ వాడేస్తారండి. అది మన ఇంట్లో మనం వండుకున్నవే కల్తీ అంటున్నారు, అంటే మనం కొనుక్కున్నాం కల్తీ అని. ఇంకా అలాంటప్పుడు అంతే కదా. అందుకని అందరూ ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అది తర్వాత నిన్న ఈ డే కేర్లు వాటి గురించి మాట్లాడుకున్నాం కదా. పిల్లలు మరి జాబ్ చేసి వాళ్ళకి తప్పదు, పెద్దవాళ్ళ సహకారం ఉండి వాళ్ళు చూసి, వాళ్ళు కూడా చూడలేకపోతున్నారు పాపం. ఏజ్ వచ్చిన వాళ్ళు కొంతమంది చూడగలుగుతున్నారు కానీ కొంతమంది చూడలేకపోతున్నారు. ఎవరైనా మనిషిని ఏర్పాటు చేసుకుని వాళ్ళ సహాయంతో చూడాలి. మరి ఈ రోజుల్లో జాబులు అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా, ప్రతిదీను. ఈ చంటి పిల్లలు చూడడానికే బోల్డ్ ఖర్చు అవుతుంది, అందుకని ఉద్యోగాలు కంపల్సరీ. అప్పుడు పిల్లలు వాళ్ళు డిపెండ్ అవుతారు, పిల్లలు ఎవరైనా చూడడం కోసం. అయ్యో పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయాలి అని మనకే ఉంటుంది, కానీ అప్పటికి వీళ్ళు అలిసి ఉంటారు జీవితంలో. ఈ పిల్లల ఇది మళ్ళీ మొదటి రావడం ఇవన్నీ అలా రకరకాలుగా ఉంది. ఒక్కొక్కప్పుడు ఆలోచిస్తే కొన్ని విషయాల్లో ముందు రోజులైనాయో గడిచిన రోజులైనాయో అని అప్పుడు మామూలుగా ఉండేది. ఇప్పుడు పిల్లలు పెళ్ళి ఇవన్నీ చాలా లగ్జూరియస్గా మారిపోయింది. ఎందుకంటే ఏదో వండుకోవడం, తినడం, సినిమాకి వెళ్ళడం అలాంటి రోజులు పోయాయి కదా ఇప్పుడు. అందులో ఈ కార్డులు వచ్చిన తర్వాత ఈఎంఐల ద్వారా బళ్ళు కొనుక్కోవడం, అవి కట్టుకోవాలంటే ఇద్దరికి జాబులు ఉండాలి, ఇలాంటివన్నీ వచ్చాయి. తర్వాత స్కూల్ ఫీజులా, పిల్లల డైపర్స్ దగ్గర నుంచి అన్నీ కాస్ట్లీ. దానికి తగ్గట్టు సంపాదించుకోవాలని ఉంటుంది వాళ్ళకి, పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావాలంటే. కానీ ఆ పిల్లల్ని చూడడం అన్నదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇదివరకు ఆడుకుంటూ పక్కింటికి వెళ్ళినా
పిల్లలు సేఫ్టీగా అక్కడ ఉన్నారు, పక్కింటి వాళ్ళ ఇంట్లో, ఆంటీ వాళ్ళ ఇంట్లో అని హాయిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళ పిల్లని వదిలేసి ఆ మధ్య దుర్మార్గుడు ఈ పిల్లని పాడు చేశారు. పైగా చంపేసినాడు పసి. ఆ పెళ్ళిలో 4 ఏళ్ల పిల్లని 5 ఏళ్ల పిల్లని ఎత్తుకుపోయి పాడు చేసి ఆ పిల్లని చంపేశాడు, నీళ్ళల్లో పడేశాడు. ఏంటి అంత దుర్మార్గత్వం అసలు? ఆ పసిపిల్లలో ఏం చూశాడు వాడు? అలా ఇంత దారుణాలుగా ఉన్నాయి. ఈ దారుణాల గురించి మాట్లాడాలని అనిపించదు నాకు, ఏదో చెప్పడం తప్ప. ఎందుకంటే అవి వినడం చెవులతో, మనం చూడడం కళ్ళతో వినడమే చాలా బాధ న్యూస్లో. మళ్ళీ వాటి గురించి ఏం మాట్లాడుకుంటాం? అలా ఈ పిల్లల్ని ఒక గంట సేపు మనం అర్జెంటుగా ఏదైనా వెళ్ళవలసి వచ్చి పక్కింట్లో వదిలే పరిస్థితి లేదు, ఏ పరిస్థితి లేదు. అలా తయారైంది అసలు. చాలామంది మొన్న ఈ మధ్య అంటున్నారు, పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి బాధ ఎవరు పడకూడదు అని బాధపడుతున్నారు. అది నిజమే అనిపిస్తుంది. నిజమే అంటే సమాజ పరిస్థితులు అలా ఉండబట్టి అన్నీ బాధాకరంగానే. మీరు అందరూ ఎలా ఉన్నారండి? అబ్బరా శ్రీదేవి గారు ఫస్ట్ నుంచి నాకు కామెంట్ చేసేవారండి. ఆవిడ మొదటి నుంచి ఛానల్ పెట్టినప్పటి నుంచి ఆవిడ దగ్గర నుంచి చాలా రోజుల నుంచి రావడం లేదు కామెంట్. అంతకుముందు చేసినప్పుడు సింపుల్గా ఏవో ఎమోజీలు పెట్టేవారు. అప్పుడే ఎలా ఉన్నారంటే చెయ్యేదో నొప్పి చేసిందండి, తేడా చేసింది, అందుకని నేను అంతా టైప్ చేయలేకపోతున్నాను అన్నారు. ఇంకా తర్వాత తగ్గిపోయింది. ఆవిడ ఎలా ఉన్నారో నా కామెంట్ చేయకపోయినా పర్వాలేదు, ఆవిడ ఆరోగ్యం బాగుండాలి, ఆవిడ కులాసాగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆవిడ ఫస్ట్ నుంచి నాకు పాపం ఎప్పుడు వంట వీడియో అయితే వంటకి, లాంగ్ వీడియోకి అన్నిటికీ కూడా కామెంట్ చేసేవారు. అలా ఎవరైనా మన వాళ్ళలో ఎవరు చేయకపోయినా అయ్యో వీళ్ళు చేసేవారు కామెంట్ చేయట్లేదు అంటే రెగ్యులర్గా చేసేవాళ్ళు అనిపిస్తుంది, ఎలా ఉన్నారు వీళ్ళు అని చెప్పి. అలా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. ఈ శ్రీదేవి గారి గురించి ఇంకో శ్రీదేవి గారు మంచి చేస్తున్నారు. ఆవిడకి అది ఈవిడ అబ్బరా శ్రీదేవి గారు. అది సంగతి అండి. అందరూ మీరు కూడా హెల్త్ పట్ల ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. దేనికి టెంప్ట్ అవ్వద్దు. పిల్లలకే ఏమీ పడడం లేదు కల్తీల వల్ల. అలాంటిది ఇంకా వయసు వచ్చాక మన మనసు ఎంగానే ఉండొచ్చు, లోపల బాడీ మిషన్గా రిపేర్. చూడండి, బళ్ళు కార్లు రిపేర్కి వచ్చినట్టు అలాగే మిషన్ కూడా వస్తుంది. దానికి తగ్గ విధంగా కొంత దూరమే బండి నడిచినట్టు కొంత ఆహారాన్ని అది స్వీకరించగలుగుతుంది. అంతేగాని మన మనసు యంగ్గా ఉంది కదా అని యంగ్గా పొట్ట ఉండదు. అందుకని అందరూ జాగ్రత్తగా ఉండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా మరి. అది సంగతి అండి. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. శ్రీదేవి గారు ఎక్కడున్నా కులాసాగా ఉండాలని మీరు అందరూ కూడా ప్రార్థించండి. ఉంటాను మరి. కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.